మీరందరూ చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్. అంటే ఈ ప్రభుత్వంలో 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పిందో అసలు 7వ గ్యారెంటీ లేకుండా పోయింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు అనుమతులు ఇబ్బంది పెడుతున్నారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కి వస్తే పోలీసులతోని సొమ్మసిల్లిపోయేటట్టు కొట్టిపిస్తున్నారు. మొన్నటిదాకా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అణచివేసిండ్రు. ఈ రకంగా జరుగుతాం. ఈ ప్రభుత్వం మొదటి రోజే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు నేను ఏమైందో అసెంబ్లీలో మీరు చూశారు. 2 లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము సవాల్ చేసింది, ఈ రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కాని వాళ్ళు ఎక్కువ. ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల మీదున్నోళ్ళు డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క క్షణంలో అన్నాడు. ఆయన మాట నమ్మి 2 లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు. ఇవాళ అనేక మంది 2 లక్షల లోపు ఉన్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 1 లక్ష లోపు ఉన్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేశాడు. ఇక దేవుళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్కనా అని అంటాం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు, ఒక్కటేసారి చేస్తా అన్నాడు. ఒకసారి చేసింది లేదు, బిడ్డలు చేసిండ్రు. ఆ చేసిన కొద్ది మందికి కూడా మిత్తిలు ఇచ్చారు. రైతులే మిత్తిలు కట్టారు. అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. ఆ అయిన సగం మందికి కూడా ఇవాళ మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది. అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. మొదటి రోజు మాఫీ చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అడుగడుగునా దగ.